శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో చాలామంది అదృష్టాన్ని మార్చబోతున్న గురుగ్రహం జూన్ 1వ తారీఖు అర్ధరాత్రి 1:50 కర్కాటక రాశిలో ప్రవేశించడం జరుగుతుంది. సో ఇది గురువుకి ఉచ్చక్షేత్రం అవటం వల్ల మిగతా రాశుల్లో సంచరించే దానికన్నా కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి గురువు అత్యంత శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి గురువు ధనకారకుడు, అలాగే సంతానకారకుడు, జ్ఞానకారకుడు, విజ్ఞానకారకుడు. మనం చేస్తున్నటువంటి పూజలు, యజ్ఞ యాగాది హోమాలు, లేదంటే ఏదైనా దేవాలయం దర్శించడం, రెగ్యులర్గా ఏదైనా దైవ కార్యక్రమం చేపట్టినప్పుడు దాని యొక్క ఫలితం రావాలంటే గురువు యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. గురువు రాశిని చూస్తున్నా, 11వ స్థానానికి వచ్చినా, మరి ఏదైనా యోగంలో ఉన్నప్పుడు మనం చేస్తున్నటువంటి ఈ పూజ పుణ్య కార్యక్రమాలు ఆ సమయంలో ఎంబటనే మనకి అమల్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఈవెన్ మనం గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితాన్ని కూడా ఈ జన్మలో అనుభవించే విధంగా గురుగ్రహం మనకి సహకరించవలసి ఉంటుంది. కర్కాటక రాశి వారికి సువర్ణమూర్తిగా జూన్ 1వ తారీఖు నుంచి గురుగ్రహం ప్రవేశిస్తున్న సందర్భంగా 153 రోజుల పాటు కర్కాటక రాశి వారికి గురువు సువర్ణమూర్తిగా అత్యంత శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. అటువంటి శుభ సమయం ఈ కర్కాటక రాశి వారికి రావడం, వారి జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి చాలా శుభ ఫలితాలు ఈ సమయంలో జరుగుతాయి అన్నమాట. ముఖ్యంగా జాతకుడు తన ఆలోచన విధానం అలవాట్లు మార్చుకోవడం జరుగుతుంది. చాలా సాంప్రదాయంగా ధర్మాన్ని రక్షించి ధర్మాన్ని కాపాడే విధంగా ఉంటుంది వాడు. గురువు కారకత్వాలైనటువంటి ధనం, విజ్ఞానం, సంతానం ఇవన్నీ కూడా జాతకుడికి అనుకూలించడం జరుగుతుంది. వ్యక్తిగత ఆరోగ్యం పెరుగుతుంది. జాతకుడిలో ఒక విధమైనటువంటి ఆకర్షణ ఏర్పడుతుంది. సుమారుగా ఈ 153 రోజుల పాటు హంస మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం కర్కాటక రాశి వారికి యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల జాతకుడిలో కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఈ కర్కాటక రాశి వారిలో ఉన్నటువంటి తెలివితేటలు కానీ, నైపుణ్యం కానీ, విద్వత్తు కానీ పెద్దగా ప్రదర్శించలేకపోతూ ఉంటారు. ఎవరైనా వాళ్ళని ప్రోత్సహించి నువ్వు ఇది చెయ్యగలవు అంటేనే వాళ్ళు చేస్తారు తప్ప వ్యక్తిగతంగా ధైర్యంగా ఎటువంటి సాహసాన్ని చేయలేకపోతుంటారు. అటువంటిది ఈ రాశి వారికి ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ పంచమహాపురుష యోగ ప్రభావం వల్ల జాతకుడు ఎవరి సహకారం లేకుండా సమర్థవంతంగానే తనలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా ఈ చంద్రుడి యొక్క రాశి కర్కాటక రాశి అవటం వల్ల వాళ్ళు చాలా నైపుణ్యం, అంటే సినిమా రంగానికి సంబంధించింది కానీ, ఈ కళలకు సంబంధించింది డ్యాన్సు, మ్యూజిక్ ఏదన్నా వచ్చు, రచయిత, కవులు, మాటలు రాయడం, యూట్యూబ్, రేడియో, టీవీ ఇటువంటి వాటిలో ప్రావీణ్యం ఉంటుంది. అందులో అనూహ్యంగా వీళ్ళకి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. సహజంగా ఇది స్త్రీలకి అత్యంత శుభకరంగా ఉంటుంది. వారిలో ఉన్నటువంటి ఆకర్షణ పెరుగుతుంది. కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే వివాహపరంగా ఉన్నటువంటి అన్ని సమస్యలు మీకు పరిష్కారం అవడం జరుగుతుంది. మరి ప్రధానంగా ఏదైనా విదేశ ప్రయత్నాలు చేస్తున్న వారికి, విదేశంలో ఉద్యోగం కొరకు కానీ, లేదంటే ఉన్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి మైగ్రేట్ అయ్యి అక్కడ మీ వృత్తిలో మార్పు కొరకు కానీ చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే భూములు, స్థిరాస్తులు, సువర్ణ ఆభరణాలు కలిసి రావడం జరుగుతుంది. కొన్ని విలువైన వస్తువులు మీకు బహుమతిగా రావడం జరుగుతూ ఉంటుంది.
అలాగే మీ సంతానం యొక్క అభివృద్ధి మీకు చాలా గర్వకారణం అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ గురువు రాశిలో ప్రవేశించి ఈ పంచమహాపురుష యోగాల్లో హంసమహాపురుష యోగం అంటే మంచి చెడు విచక్షణ తెలుసుకొని కేవలం మంచి కార్యక్రమాలు మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటుగా ఏర్పడినటువంటి టెంపరీగా గజకేసరి యోగం యాక్టివేట్ అవుతుంది. అంటే చంద్రుడు కర్కాటక రాశిలో ఉండగా మీరు ప్రవేశిస్తారు. గురువు అక్కడ రావడం వల్ల ఈ రాబోయే సుమారు 153 రోజుల పాటు గజకేసరి యోగం యాక్టివేట్ అవుతూ ఉంటుంది. దానివల్ల మీరు విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి, కొత్త వారితో పరిచయం కలుగుతుంది, ఆర్థికంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి, రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి, బాగా అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు మీకు పరిచయమై సహకరిస్తారు. అది కవులు, గాయకులు అవ్వచ్చు, సినిమా నటులు అవ్వచ్చు, బాగా సాంప్రదాయంగా ఉన్నటువంటి సినిమా ఫిల్మ్ యాక్టర్స్ అన్న సహకరించే అవకాశం ఉంది. ఎవరి స్థాయికి అది సహకరించడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఒక కొత్త అనుభవం మీ జీవితంలోకి రావడం జరుగుతుంది. అలాగే 5వ స్థానాన్ని 9వ స్థానాన్ని గురువు యాక్టివేట్ చేస్తాడు. పంచమ స్థానం అన్నది సంతానం కోరుకునే దంపతులకి 100% సంతాన యోగం కలుగుతుంది. మీరు పిల్లలకి ఏదైతే చేద్దాం అనుకున్నారు, వివాహం చేద్దాం అనుకున్నారు, కాలేజీలో సీట్ సంపాదిద్దాం అనుకున్నారు, విదేశం పంపుతాం, ఏదైనా సరే 100% అది నెరవేరే అవకాశం ఉంది. 9వ స్థానాన్ని వీక్షించడం వల్ల మీలో ఉన్నటువంటి చిన్న చిన్న చెడు భావాలు, చిన్న చిన్న చెడ్డ కార్యక్రమాలు, తప్పుడు విధానాలన్నీ పక్కకు పోయి చాలా నిజాయితీగా, ధర్మపరంగా, న్యాయపరంగా వెళ్ళడం జరుగుతుంటుంది. అలాగే ఉన్న జాతిని, సంస్కారాన్ని, మరి మతాన్ని కాపాడుతూ ఉంటారు, ధర్మాన్ని రక్షించే ప్రయత్నం చేస్తారు, పుణ్యక్షేత్రాలు దర్శించడం, అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడం, అంటే ఎవరి స్థాయిని బట్టి వారు ధర్మాన్ని కాపాడే విషయంలో ప్రయత్నం చేస్తారు. అలాగే మన యొక్క సంస్కృతిని దేశ విదేశాలకు కూడా విస్తరించే విధంగా మీ ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అలాగే 7వ స్థానాన్ని శుభపరచడం వల్ల మరి వివాహ సంబంధించిన చాలా సమస్యలు సాల్వ్ అవుతాయి. బట్ ఏదైనా ఈ కర్కాటక రాశి వారికి జీవితంలో అత్యంత శుభకమైన టైం ఈ రాబోయే 158 రోజులు. బట్ దీనికి తగు విధంగా పరిహారం కూడా చేయించుకుంటే మరింత గురువు మీకు సహకరించి మీ జీవితాన్ని అదృష్టం వైపు మార్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎవరైతే విదేశంలో ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారో కంపల్సరిగా ఆ ప్రయత్నం ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంటుంది. ఈ గురుగ్రహం ఒక జాతకుడు ఆ వ్యక్తిగతంగా అతని జాతకుడి మీదే కాకుండా అతని యొక్క సంతానం మీద, వారి యొక్క తండ్రి గారి మీద, అతని యొక్క భార్య మీద ఈ ప్రభావం చూపడం జరుగుతుంది. అలాగే మొత్తం ఆర్థిక వ్యవస్థ, జాతకుడి యొక్క ధన ఆదాయం కానీ, వ్యయం కానీ, ఇవన్నీ కూడా గురుగ్రహ అనుగ్రహం ఉంటేనే జాతకుడు పొందగలుగుతూ ఉంటాడు. అందుకని ఈ గురుగ్రహం మార్పు కోసం మరి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. ఈ గురువు మారినప్పుడల్లా ప్రతి ఒక నదికి మరి పుష్కరాలు రావడం జరుగుతుంటుంది. ఆ పుష్కరాల్లో అంటే ఏ నదికైతే పుష్కరాలు వస్తాయో ఆ నదిలో స్నానం చేయడం వల్ల జాతకుడు ఈ జన్మలో చేసుకున్నటువంటి పాపకర్మలు నశించి పుణ్యకర్మలు పొందడం జరుగుతూ ఉంటుంది. అటువంటి గురుగ్రహం ఈ జూన్ 1వ తారీఖు అర్ధరాత్రి కర్కాటకంలో ప్రవేశించి ఇంచుమించుగా మనకి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఇదే రాశిలో సంచరించడం జరుగుతుంది. సుమారు 153 రోజుల పాటు సంచరిస్తున్నటువంటి ఈ గురుగ్రహం ఉచ్చస్థానంలో మరి కొన్ని రాశుల వారికి హంస మహాపురుష యోగం అనే ఒక పంచమహాపురుష యోగాన్ని ఏర్పాటు చేస్తుంది. మరి కొంతమందికి గజకేసరి యోగం అనే గొప్ప యోగాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. అంటే ఇంచుమించు ప్రతి ఒక్కరి జాతకంలో కూడా ఈ గజకేసరి యోగం అన్నది ఏదో కారణం వల్ల, అంటే గురుచంద్రులు కలిసి ఉండడం వల్ల, ఒకరికొకరు కేంద్రంలో ఉండడం వల్ల ఏర్పడడం జరుగుతుంటుంది. అయితే గురువు స్వక్షేత్రంలో కాకుండా ఉచ్చక్షేత్రంలో ఉన్నప్పుడు ఏర్పడినటువంటి అత్యంత బలమైనటువంటిది ఈ గజకేసరి యోగం. ఈ యోగం కొన్ని రాసుల వారికి ఈ సమయంలో ఏర్పడుతుంది. మరి దురదృష్టవశాత్తు కొన్ని రాసుల వారికి శకట యోగం అనే ఒక యోగం ఏర్పడుతుంది. అది వారి యొక్క జన్మ జాతకంలో ఉంటే ఇప్పుడు ఏర్పడబోతున్నటువంటి ఈ శకట యోగం అన్నది వారి యొక్క జీవితంలో అంటే ఈ రాబోయే 108 రోజుల్లో కొన్ని ఇబ్బందులు కూడా కలగజేయడం జరుగుతుంటుంది. మరి ప్రధానంగా ఈ గురువు
ఈ ఒక రాశిలోకి మారేటప్పుడు 4 విధాలుగా ఆ రాశుల్లో ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. అది సువర్ణమూర్తి, రజితమూర్తి, లోహమూర్తి, అలాగే తామ్రమూర్తిగా ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. ఆ ప్రవేశించే స్థితిని బట్టి అంటే రజతమూర్తిగా ఎవరికైతే ప్రవేశిస్తాడో వారికి ఏ స్థానమైనా గురువు అత్యంత శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. అదే లోహమూర్తి అయినప్పుడు శుభస్థానంలోకి వచ్చినప్పుడు కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఇవ్వడం జరుగుతుంటుంది. మరి ఈ వీడియోలో మనం ఈ గురువు యొక్క మార్పు ఏ రాశి వారికి అఖండ యోగాన్ని ఇవ్వబోతుంది, మరి లోహమూర్తిగా, తామ్రమూర్తిగా, రజతమూర్తిగా ఏ రాశుల వారిని అదృష్టం వరించబోతుంది అన్న విషయాన్ని చాలా డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం మన వీడియో చేద్దాం. అలాగే ప్రతి ఒక్క రాశి వారికి కూడా ఏ పరిహారం చేసుకుంటే మరి ఈ అదృష్టం కలిసి వస్తుంది, లేదంటే దురదృష్టం నుంచి బయటపడవచ్చు అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏదైనా గురుగ్రహం అనుగ్రహం అంటే ఇప్పుడు గురువు మార్పు వచ్చినప్పుడు కొన్ని రాశుల వారికి సంతాన లాభం కలుగుతుంది, కొన్ని రాశుల వారికి వివాహం జరుగుతుంది, కొన్ని రాశుల వారికి ఉద్యోగం ఏర్పడుతుంది. మరి నాడీ శాస్త్ర ప్రకారం గురువే జీవకారకుడు కాబట్టి గురువును ఆధారం చేసుకునే ఈ నాడీ శాస్త్ర ప్రకారం జాతక విశ్లేషణ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి ఎవరైతే ఈ శాస్త్రం మీద నమ్మకం ఉన్నారో వాళ్ళు ఈ వీడియోని జాగ్రత్తగా పరిశీలించి తగు పరిహారం చేసుకుంటే గురువు తప్పకుండా వారి యొక్క కోరికని నెరవేర్చడం జరుగుతుంది. గురువు యొక్క అనుగ్రహం పొందాలంటే సాధారణంగా దక్షిణామూర్తి శివుడు ఆరాధన వల్ల మనకి గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. లేదు మీకు విద్య నేర్పిన గురువు, తల్లి తండ్రి వారి సేవ చేయడం వల్ల కూడా గురువు మీకు మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎన్ని పరిహారాలు చేసినప్పటికీ కూడా గణపతిని ఆరాధించడం కానీ, గణపతిని ఏ విధంగా అంటే మీ యొక్క శక్తిని బట్టి పూజించడం వల్ల ఈ యొక్క పరిహారం అంటే మనం ఏ పరిహారం చేసినా గణపతిని ఆరాధించడం వల్ల, పూజించడం వల్ల, లేదంటే ఈ గణపతి హోమం చాలా సింపుల్గా చేసుకున్నటువంటి హోమాల్లో గణపతి హోమం ఒకటి, అది చాలా తొందరగా మీకు ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. అంటే ఇంచుమించుగా మనం ఆ హోమం పూర్తయ్యే లోపల కూడా మీకు ఆ ఫలితం వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు. గణపతికి ఇష్టమైనటువంటి అష్టద్రవ్యాలు అంటే 8 రకాల వస్తువులతో ఈ హోమాన్ని చేయడం వల్ల అంటే అది దానికి పూర్వం అంటే గణపతి హోమం చేసే ముందు మీరు కొన్ని గురువు ద్వారా ఉపదేశం పొంది ఆ మంత్రం మీద పట్టు సాధించడం వల్ల స్వయంగా మీరు చేసుకోవచ్చు. లేని పక్షంలో ఎవరైతే ఇటువంటి హోమాలు చేసే ప్రావీణ్యం కలిగి వాళ్ళకి ఆ విద్య వచ్చి ఉంటే వాళ్ళతో అన్న చేయించుకోవచ్చు. సో ఏదన్నా అది మీ యొక్క ఇష్టాన్ని బట్టి ఉంటుంది. మరి గణపతికి ఎక్కువగా ఇష్టమైనటువంటి కుడుములు అంటే అవే మోదకములు అంటారు, అవి గణపతికి సమర్పించవలసి ఉంటుంది. అవి 108. అలాగే అరటిపళ్ళు, అవి సంపూర్ణంగా అరటిపండుతో కాకుండా ముక్కలుగా కట్ చేసి అంటే మనం చిన్నపిల్లవాడికి ఏ విధంగా అయితే తినిపిస్తామో ఆ విధంగా ముక్కలు కట్ చేసి అరటిపళ్ళు హోమంలో వేయవలసి ఉంటుంది. చెరకు ముక్కలు, దాని తర్వాత అటుకులు, పేలాలు, సత్తుపిండి, తెల్ల నువ్వులు, అలాగే కొబ్బరి ముక్కలు, ఇవి 8 రకాల ద్రవ్యాలు స్వామివారికి ఈ గణపతి హోమంలో సమర్పించడం వల్ల విధి విధానంగా పూర్తి చేసి దీనివల్ల ఏంటంటే సంపూర్ణంగా మీకు ఇటువంటి ఫలితం అన్నది రావడం జరుగుతుంటుంది. కామన్గా ఇవి చేయలేని వారు ఏదైనా దేవాలయంలో కూడా ఈ ద్రవ్యాలు సమర్పించడం వల్ల మీకు ఆ ఫలితం పొందే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా ఈ గణపతిని ఆరాధించడం వల్ల, గణపతి హోమం చేయడం వల్ల, గణపతి యొక్క అష్టోత్తరం చదవడం వల్ల, సంకటనాశన గణేశ స్తోత్ర పారాయణ వల్ల ఈ గురువు యొక్క అనుగ్రహం అనేది మీకు లభిస్తూ ఉంటుంది. అంటే గురువు అనేక కారకత్వాలు వహిస్తూ ఉంటాడు. సంతానం కొరకు
ఒక విధంగా రెమెడీ చేయవలసి ఉంటుంది, విద్య కొరకు ఒక విధంగా, ధనం కొరకు ఒక విధంగా, ఈ విధంగా ప్రతిదానికి వివిధ రకాల పరిహారాలు చెప్పడం జరుగుతోంది. బట్ ఏదైనా ఒక కోరిక నెరవేరాలన్నా, జీవితంలో అదృష్టవంతుడు ఆరోగ్యంగా ఉండాలన్నా గురువు యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. సో ఏదైనా గురువు అనుగ్రహం ఉంటే జీవితం చాలా సంతోషంగా సాంప్రదాయంగా నడిచే అవకాశం ఉంటుంది. స్వస్తి.